నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో దర్పల్లి ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈరోజు వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అధ్యక్షులు జిర్రా మహిపాల్ యాదవ్. ఈ కార్యక్రమంలో చైర్మన్ జిర్రా మహిపాల్ యాదవ్ మాట్లాడుతూ రైతులు ఎంతో కష్టపడి పండిస్తున్న పంటకు గిట్టుబాటు ధరలు పొందాలని సొసైటీ ఏర్పాటు చేసి దాని ఆధారంగా రైతులను ఏకతాటిపై నడిపిస్తూ ప్రతి రైతు లాభాలు బాటలో నడపాలని, రైతు పండించిన వరికి కనీస మద్దతు ధర వచ్చేలా చేశారు. ఇలాంటి కొనుగోలు కేంద్రాలను మండలంలో ఇంకా FPO ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకునేలాగా పై అధికారులు చర్యలు తీసుకోవాలని, అప్పుడే ప్రతి రైతుకు లబ్ధి చేకూరుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ జిర్రా మహిపాల్ యాదవ్, CEO సుజాత, కోశాధికారి నల్ల పెంటన్న, శేఖర్ రెడ్డి, కర్క చిన్న బాలరెడ్డి, లోకేష్ రెడ్డి, నాగలి రఘుపతి, నర్సయ్య, చతుర్వేదం, మందకృష్ణ, సవీన్, హరీష్, తుంపాలి గంగారం, కుమారి రాచన తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దుబ్బాక గ్రామంలో FPO ద్వారా వచ్చినటువంటి కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు దుబ్బాక రైతుల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మద్దతుగా రైతులందరూ కూడా FPOకు వడ్లు ఇస్తామని చెప్పేసి రావడం జరిగింది. ఈరోజు చాలా అద్భుతంగా ముహూర్తం చేసినాం. అలాగే గతంలో కూడా ఖరీఫ్లో కూడా మనకు ఈ FPO ద్వారా సెంటర్ వచ్చింది. అప్పుడు కూడా రైతులందరూ కూడా మద్దతు ఇచ్చి మాకు వడ్లు ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా అదేవిధంగా ఇంకా ఎక్కువ మంది వచ్చి మేము వడ్లు ఇస్తామని చెప్పడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. అలాగే ఈ FPO NCD ద్వారా రైతులందరూ కూడా ఒక సంఘంగా ఏర్పాటు చేసుకొని ఈ సంఘం ద్వారా వచ్చినటువంటి ఈ సొసైటీ ఏదైతుందో, అలాగే మాకు దర్పల్లి గ్రామం, అలాగే ఉన్నాజ్పేట్, రామడుగు, కేసారం, ఇంకా దమనపేట ఇలాంటి గ్రామాల నుంచి చాలామంది రైతులు దీంట్లో భాగస్వాములు అయ్యారు. మాకు దయచేసి కలెక్టర్ గారికి, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు రైతులందరికీ కూడా ఆదుకునే విధంగా ఇంకా కొన్ని సెంటర్లు ఇచ్చి రైతులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా సెంటర్ల ద్వారా వడ్లు కొనుగోలు చేస్తే వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తారు. రైతుకు కావాల్సింది ఏంటంటే, రైతు ఏ రోజైతే పొలం కోతకొస్తుందో అప్పుడు రైతు గుండెల్లో గుబులు మొదలవుతుంది. ఎందుకంటే వర్షాలు కావచ్చు, వడగల వానలు కావచ్చు, అవన్నిటిని తట్టుకొని కుప్ప కోసి వేస్తారు. అప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే, వాళ్ళని ఆదుకునేది ఏంటంటే కొనుగోలు కేంద్రం. ఆ కొనుగోలు కేంద్రం వచ్చి రైతులను ఎంత తొందరగా కుప్పల్ని తీసుకెళ్తే అంత తొందరగా వాళ్ళకు చాలా గర్వపడతారు. అలాగే వాళ్ళ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. వాళ్ళకైనా సరే ఎప్పుడైనా సరే ఇచ్చినా మేము FPO ద్వారా కొనుగోలు చేయడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. మాకు దయచేసి కొనుగోలు కేంద్రాలు, సెంటర్లు మాకు ఎక్కువ ఇప్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, అలాగే కలెక్టర్ గారు విజ్ఞప్తి చేస్తున్నాం. జై జవాన్, జై జవాన్. ఆధ్వర్యంలో దుబ్బాక గ్రామంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం చాలా సంతోషం. నిరుడు వర్షాకాలం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏమి నష్టం లేకుండా, రైతులకు ఎటువంటి నష్టం లేకుండా కొనుగోలు చేయడం జరిగింది. మన అతి తక్కువ కాలంలోనే ఎక్కువ మొత్తం కొనుగోలు చేసిన సందర్భంగా మన బెస్ట్ అవార్డు కూడా మన నరేష్కు రావడం జరిగింది. ఎందుకంటే ఏ ఆస్కారం ఎటువంటి రైతులకు నష్టాలు జరగలేవు కాబట్టి ఈ వేసంగిలో కూడా రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా, ఎటువంటి తూకం వేయకుండా, నష్టం జరగకుండా కొనుగోలు చేయాలని కోరడం జరిగింది. FPO ఆధ్వర్యంలో దుబ్బాక సెంటర్ను కేటాయించడం FPO అధ్యక్షుడు మహిపాల్ గారికి మరియు వాళ్ళ సిబ్బందికి మా గ్రామస్తుల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా మేము కోరుకున్నాం, రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేయడం ఏమిటంటే, కోరుకునడం మా రైతుల పక్షాన మన ఈ అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడగానే క్వింటాలకు 500 బోనస్ ఇస్తామని మాట ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి. ఈ వేసంగికే ఈ 500 బోనస్ ఇచ్చి రైతులను ఆదుకోవాలి. ఎందుకంటే చాలా పొలాలు ఎండిపోయినాయి, ఎక్కడ చూసినా ఎండిపోయిన కరువు ఏర్పడదు. కాబట్టి మీ 500 బోనస్ ఇస్తే రైతులకు చాలా బాగుంటుంది. ఎందుకంటే అది కూడా క్వింటాలకు 500 అంటే ఏదో కొద్దిగా మా ఖర్చులన్నీ వెళ్ళిపోతాయి, ఇవి మిషన్ ఖర్చులు ఇవి అన్నీ వెళ్ళిపోతాయి. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం, మా గ్రామస్తుల తరఫున ఖచ్చితంగా మా రైతులు 500 బోనస్ ఇచ్చి ఆదుకోవాలని కోరుకుంటూ, ఇటువంటి FPO కేంద్రాలు మన దర్పల్లి మండలంలో ఇంకొక 4-5 ఉండే
దానికి కూడా ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎవరికి ఎటువంటి నష్టం జరిగినప్పుడు ఇస్తే ఏమవుతుంది, సొసైటీల ద్వారా జోకచ్చు ఎన్నో ఉన్నాయి. కాబట్టి దీన్ని కలెక్టర్ దృష్టిలో ఉంచుకొని యథాతథంగా ఇంకొక 5 సెంటర్లను కేటాయిస్తే ఈ లాభాల బాటలో కూడా ఎఫ్పిఓ లాభాల బాటలు నడుస్తాయని కోరుకుంటూ మా దుబ్బాక గ్రామ తరపున మీడియా వారికి మరియు అందరికీ రైతులకు